ఈ సీఎం గారు ఇప్పుడు ఐటీఐ నుంచి వచ్చిన విద్యార్థులకు అదే పాలిటెక్నిక్ వచ్చే విద్యార్థులకు సమానంగా పెట్టే ఈ 97 జియో ఈ విద్యార్థులకు అవసరం లేదు. ఈ విద్యార్థులు ఏమైనా మిమ్మల్ని అడిగారా? మాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలి విద్యార్థి మీకు ఏమైనా క్వశ్చన్ చేశారా? ఇంకా అర్జీ ఇచ్చారా? అర్జీ ఇవ్వకుండా ఒక విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అంటే మీకు ఏ ఇష్యూ దొరికితే ఆ ఇష్యూలకు ఏలుబెట్టి గెలవకుండా ఏలుబెట్టి గెలుద్దామని చూస్తున్నారా? కానీ ఒక్క విషయం చెప్తున్నాను, విద్యార్థుల మీద మీరు చెలగాటమని విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమైనా మీరు చూసుకుందాం అనుకుంటే ఫస్ట్ స్కాలర్షిప్ వేసి విద్యార్థులని ముందు చదువు చదివించండి. స్కాలర్షిప్ ఏమో అధికరించి చేశారు, ఇప్పుడేమో ఈ రూల్స్ తీసుకొచ్చి విద్యార్థులు మొత్తం ఆగం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శక్తి స్కీమ్ని మీరు రద్దు చేయాలి. అలానే జియో 97ని పూర్తిగా నిర్మూలన చేయాలి. ఇది నిర్మూలన చేయకుండా ఇది అప్రూవ్ చేస్తే రేపు రానున్న రోజుల్లో ఈ విద్యార్థులే మీ అధికారాన్ని దింపేలాగా తీసుకొస్తారు. మీ అధికారాన్ని ఎలా ఎక్కించారో అదే విధంగా అలాగే దింపుతారు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో పాలిటెక్నిక్ విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే 95 జీవో ద్వారా పాలిటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులను ఎంప్లాయర్గా కాకుండా కేవలం వర్కర్లుగా తయారు చేయడానికి కోసమే మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. 2024లో యంగ్ ఇండియా స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారితో జత కలిపి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులను బీటెక్లు చేయకుండా ఎంటెక్లు చేయకుండా ఉన్నతమైన స్థాయిలకు వెళ్లకుండా అడ్డుకోవడం కోసం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులతో చెలగాటాలు ఆడడం వల్ల మీ ప్రభుత్వం పడిపోయింది. మరి ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా మీరు ఈ విధంగా చేస్తే మీ ప్రభుత్వం పడిపోవడం కోసం అవసరం అనుకుంటే పాలిటెక్నిక్ విద్యార్థులతో ఒక జెన్జీ ఉద్యమాన్ని స్థాపించి అవసరం కూడా అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ స్కీమ్ను ఎత్తివేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. విద్యార్థులకు అండగా మేము ఎల్లవేళలా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాలాడిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం.